సత్యం రామలింగరాజు కేసు విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రామలింగరాజు కేసు విచారణకు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? విచారణ పూర్తి ఇవాళ తీర్పు వెలువడాల్సింది, కానీ న్యాయమూర్తి మాత్రం వచ్చే నెల 9న తీర్పు వెల్లడిస్తారని ప్రకటించారు. మొత్తం ఇందులో 10 మంది నిందితులు. సత్యం రామలింగరాజుతో పాటు అతని ఇద్దరి సోదరులు, అలాగే అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు, మొత్తం 10 మంది నిందితులు కూడా ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు. 2009లో దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఇందులో మొత్తం పూర్తిగా ఫ్రాడ్ జరిగింది, అకౌంట్లన్నీ తారుమారయ్యాయి అంటూ 2009లో రామలింగరాజు జనవరిన రామలింగరాజు ఈ ప్రకటన చేసిన తర్వాత సిఐడి పోలీసులు 2009 జనవరి 9వ తేదీన అతన్ని అరెస్ట్ చేశారు. సుమారు 2 ఏళ్ల పాటు అతడు జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరిపింది. ఇందులో 15,000 కోట్ల అక్రమాలు జరిగాయి. లేనిది ఉన్నట్టుగా చూపి అకౌంట్లు తారుమారు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి 3 ఛార్జ్షీట్లను కూడా సిబిఐ దాఖలు చేసింది. దీనికి సంబంధించి విచారణ సుమారు 5 ఏళ్ల పాటు జరిగింది. అయితే గత 8 నెలలుగా దీనికి సంబంధించినటువంటి తీర్పు విడుదలకు సంబంధించి వాయిదా పడుతూ వస్తుంది. గత వాయిదాలో ఇవాళ ఈ తీర్పు వెలువరిస్తారని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది పూర్తి కాని కారణంగానే ఈ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు వైపు జరుగుతుండగానే మరోవైపు లాయర్ల ఆందోళన కూడా ప్రత్యేక హైకోర్టు విభజన నేపథ్యంలో కొనసాగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా కోర్టు మాత్రం వచ్చే నెల 9న తీర్పును వెల్లడిస్తామని చెప్పింది. శర్మ, మరి ఈ రోజే తీర్పు వచ్చినట్టే మార్కస్ పై ప్రభావం ఉండేది అన్నారు. మరి వచ్చే నెల 9కి వాయిదా వేశారు కదా, మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే ఇది కోర్టుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం దీనిపైన ఎక్కువగా విశ్లేషణ చేయడానికి అవకాశం లేదు. అయితే తీర్పు వెలువడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఆయన చేసిన నేరాలకు సంబంధించి రామలింగరాజుతో పాటు ఇతర వ్యక్తులు అయితే ఏవైతే చేశారో వాళ్ళ నేరాలకు సంబంధించి సెక్షన్లు కూడా ఉన్నాయి. చీటింగ్, అలాగే కుట్రపూరితమైనటువంటి 420, 120B, 409, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాబట్టి మరి వాళ్లకు పడేటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయి, మరి కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లబడిస్తుంది అన్న దాని తర్వాతే మార్కెట్ పైన ప్రభావం ఉంటుందా లేదా అనేటువంటిది అప్పుడు మనం చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. యామిని. రైట్ శర్మ.